శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? మరి ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి రోజు నుండి, అంటే ఈ రోజు నుండి సుమారుగా 14వ తారీఖు నుండి, ఈ 14వ తారీఖు మరి ఈ ఏప్రిల్ మాసం 14 ఏప్రిల్ నుండి మనకు ఉన్నటువంటి రాశులలో మేషరాశిలోకి సూర్యుడు అడుగు పెట్టబోతున్నాడు. సూర్య సంక్రమణం అనేది కూడా మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు జరగబోతుంది. ఇది చాలా అదృష్టం అండి. ఒక విధంగా చెప్పాలంటే మేషరాశి వారికి 1000 ఏనుగుల శక్తి రాబోతుంది. రవికి ఉచ్చక్షేత్రం ఏంటంటే అది మేషరాశి. సూర్య భగవానుడికి, సూర్యుడికి ఉచ్చక్షేత్రం అండి రవి. అది నీచక్షేత్రం చూస్తే, నీచరాశి చూస్తే తులారాశి అవుతుంది, ఉచ్చరాశి చూస్తే మేషరాశి. అంటే సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు నేను చెప్తున్నటువంటి 4 రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దెబ్బకి దరిద్రం వదులుతుందండి. ఎవరైనా ఏ పండితుడైనా చూడండి, మనం ఎప్పుడైనా కూడా పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి టైం, మంచి కాలం వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి అని చెప్తారు. అది ఏ కాలం అంటే ఇదే కాలం. మేషరాశిలోకి రవి సంక్రమణం చేయడం వల్ల, మేషరాశిలోకి వెళ్ళడం వలన వారికి అదృష్ట యోగం పట్టబోతుంది. ఎందుకంటే జన్మంలోకి వెళ్ళిపోతాడు రవి. సూర్యభగవానుడు మేషరాశిలోకి వెళ్ళిపోతాడు. మేషరాశిలోకి వెళ్ళిపోతాడు. అది మనకు ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖున ఆల్రెడీ వచ్చేసాడు. ఆల్రెడీ 30 రోజుల పాటు అదృష్టమే అదృష్టం అండి. ఒక విధంగా చెప్పాలంటే మనకు మినిమం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ గ్రహాలు ఎన్నెన్ని రోజులు ఒక రాశి చక్రంలో, ఒక రాశిలో ఉండగలుగుతాయి. 365 రోజులు గురువు ఉంటాడండి ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళడానికి. ఇప్పుడు అందుకే మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు వెళ్తున్నాడంటే మనకు మే 1వ తారీఖున వెళ్ళిపోతున్నాడు. ఈ మే 1వ తారీఖున మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. పుష్కర కాలం మొదలవుతుంది. 12 రోజులు, సుమారుగా 12 రోజులు ఉంటాయండి. ఈ 12 రోజుల కాలంలో నేను తలపెట్టేటువంటి 2 హోమాలు ఉన్నాయి. ప్రత్యేకంగా అద్భుతంగా ఆ 2 హోమాలను జరిపించబోతున్నాను. ఒకటి లక్ష్మీ కుబేర హోమం. ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా తప్పకుండా ఈ 4 రాశులు తప్పకుండా జరిపించుకోవాలి. ఒకటి మేషరాశి, రెండోది కుంభరాశి, మూడోది వృషభ రాశి, 4వది కర్కాటక రాశి. ఈ 4 రాశులు తప్పకుండా ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది జరిపించుకోండి. చాలా మేలు జరుగుతుంది. ఆ రోజు మీరు ఏం చేయాలంటే, లక్ష్మీ కుబేర హోమం నేను జరిపించే దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే వైష్ణోదేవి ఆలయం వెళ్తాను. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్లో ఉంది మాతా వైష్ణోదేవి ఆలయం. ఈ అమ్మవారు త్రికుట పర్వతం మీద వెలిశారండి. ఇది శక్తిపీఠంగా వెలిశారు అమ్మవారు. దీనిలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు మనకు 3 అమ్మవార్లుగా, ఒక విధంగా చెప్పాలంటే 3 అమ్మవారి దర్శనం చేసుకున్నట్టే. అమ్మవారి 3 దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఒకటి లక్ష్మీదేవి, 2 సరస్వతీదేవి, ఒకటి 3వది మహాకాళీదేవి. ఈ 3ని దర్శించుకున్నట్టే, ఆ 3 ఆశీస్సులు పొందినట్టే. ఈ వైష్ణోదేవి తల్లిని మనం ఆరాధించినట్టయితే. ఒకసారి నేను అక్కడికి వెళ్ళి అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాత ఆ గోమతి చక్రాలు అమ్మవారి దగ్గర, పాదుకల దగ్గర పెట్టించి, నేను ఆల్రెడీ పండితులతో మాట్లాడానండి. నాకు ఒక ఛానల్, ఒక లింక్ ద్వారా నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు 5 Ks to 10 Ks లోపు ఒక చిన్న మూట మాత్రమే తీసుకురండి, పెద్దగా తీసుకొస్తే సిసి కెమెరాలతో ఇబ్బందులు ఉంటాయి, మా ఉద్యోగాలకి ఇబ్బందులు ఏర్పడతాయి, కాబట్టి తీసుకొచ్చి ఇస్తే మేము పూజ జరిపించి మీకు పంపిస్తాము అని వాళ్ళు నాకు మాట ఇచ్చారు. నేను తప్పకుండా ఆ గోమచక్ర వాళ్ళ సలహా మేరకు వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగకుండా అమ్మవారి పాదాల దగ్గర పూజ జరిపించి నాకు ఇవ్వండి అని చెప్పి నేను తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేను లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా ఇలా మొదలు పెడతాను. 10వ తారీఖు, మే 10వ తారీఖున. ఆ రోజు మీరు ఏం చేయాలంటే ఇంట్లో అఖండ దీపాన్ని 72 గంటలు వెలిగించాలి. ఇక్కడ నేను ఒక టైం వేసి ఇస్తాను. ఆ టైంలోపు మీరు ఇక్కడ అఖండ దీపాన్ని వెలిగించాలి. 72 గంటలకు కాపాడాలి. ఆ తర్వాత నేను ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించిన తర్వాత మీకు 5 గోమతి చక్రాలు నీకు పంపిస్తాను. ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజించండి. మంచి శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఆ గోమతి చక్రం పంపించినప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు ఇంట్లో బీరువాలో కానీ, మరి దేవుడి గదిలో ఉన్నటువంటి కుంకుమ డబ్బాలో వేసుకోవడం కానివ్వండి,
వ్యాపార సంస్థ గల్లా పెట్టెలలో వేసుకోవడం కానివ్వండి, డబ్బులు దాచుకునే ఏ ప్లేస్ అయినా కూడా ఆ డబ్బులు దాచుకున్న ప్లేస్లో ఈ గోమతి చక్రాలు అనేది కూడా లక్ష్మీ స్వరూపం. అందుకే లక్ష్మీ కుబేర హోమం జరిపించిన తర్వాత అమ్మవారి దగ్గర పూజించిన తర్వాత ఇవి శక్తివంతం అవుతాయి. వాటిని లాకెట్ల రూపంలో కూడా మీరు మెడలో వేసుకునే ప్రయత్నం చేయండి, చాలా వరకు మేలు జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క సద్వినియోగం చేసుకోండి, మీకు చాలా మేలు జరుగుతుంది. మేషరాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టిన, వృషభ రాశిలో పుట్టిన వారు కానీ, కర్కాటక రాశిలో పుట్టిన వారు కానీ అమ్మవారి అనుగ్రహం, ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మీరు పొందుతారండి. ఇప్పుడు చూస్తే మేషరాశిలోకి రవి ఉన్నాడు. అదేవిధంగా లాభస్థానంలో, అంటే ఈ యొక్క మేషరాశికి లాభస్థానం చూడండి, 11వ స్థానంలో మనకు శనీశ్వరుడు ఉన్నాడు. అందుకే ఈ నెల మనం ఈ పుష్కర సమయంలో, ఈ 12 రోజుల సమయంలో మనం గమనించినట్టయితే, పుష్కర సమయంలో నేనేం చేస్తానంటే ఈ యొక్క శని హోమం జరిపిస్తాను. ఈ శని హోమం కూడా చాలా ప్రాముఖ్యతమైనదండి. మే 4వ తారీఖున నేను శని హోమం జరిపిస్తాను. ఈ పుష్కరాంశ కాలంలో, అంటే 12 రోజుల్లోనే ఈ శని హోమం జరిపించాలంటే ఒక 1000 అశ్వమేధ యాగాలతో సమానంగా చెప్పుకోవచ్చు ఈ శని హోమం. శని కుంభరాశిలోకి వచ్చాడు చూడండి, 30 సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చాడు. ఆ తర్వాత శనికి సంబంధించిన సంవత్సరం 2024వ సంవత్సరం. ఈ 24వ సంవత్సరంలో మనం మొత్తం 24 కూడితే 8వ నంబర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ రాజ్యాన్ని నడిపించేటువంటి నవనాయకుల ఫలితాలలో కూడా చూసినట్టయితే మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా ఈ నవనాయకులలో 4 కీలక శాఖలను తీసుకున్నటువంటి వాడు శనీశ్వరుడే. అందుకే ఈ సంవత్సరం నేను చెప్పినటువంటి ఈ 4 రాశులకు, ఇప్పుడు వృషభ రాశిలో మనకు నర్మదా నది పుష్కరాలు జరుగుతున్నాయి వృషభ రాశిలోకి గురుడు వెళ్ళిన తర్వాత. కుంభరాశి వారికి అద్భుతమేనండి. కుంభరాశి వారికి మనకు ఏలినాటి శని నడి నెత్తి మీద కూర్చున్నాడు, కానీ శనీశ్వరుడు తన కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ శని హోమం జరిపించుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతుంది. అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం ఏంటంటే ఈ శని హోమం, ఈ లక్ష్మీ కుబేర హోమం. ఈ 2 తప్పకుండా జరిపించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ కోణంలో కనుక మీ పేరును సరి చేసుకుంటే చాలా చాలా మేలు జరుగుతుందండి. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నటువంటి ఈ 4 రాశులు తప్పకుండా మీ యొక్క పేరు బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తానండి. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా 1 కాదు 2 కాదు అన్ని విధాలుగా చూస్తానండి. సమస్య ఎంత పెద్ద జటిలమైనటువంటి సమస్యనైనా మనం ఖచ్చితంగా చక్కగా మార్పు చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గేదే ఉండద్దండి. ఎట్టి పరిస్థితులలో కూడా వెనక్కి తగ్గకండి. ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే స్వస్యశ్రీ క్రోధి నామ సంవత్సరం అనేది కూడా ఈ రాశుల పాలిట సింహ స్వప్నంగా లాగా మారబోతుందండి. అంటే ప్రతి పనిలో ఆటంకం లేకుండా విజయం సాధించడం. ప్రతి ఒక్కరికి ప్రతి పని ఏదో విధంగా పెండింగ్లో పడుతుంది. కొందరికి అయితే సంపాదించినటువంటి డబ్బు అనేది కూడా నిలబడకుండా ఇబ్బందులయ్యి ఖర్చుల పాలైపోతుంటారు. ఎంత కష్టపడి సంపాదించి ఆ ఇంట్లోకి తీసుకొచ్చినా కూడా మళ్ళీ తెల్లవారి చూస్తే ₹1 బిల్లు కూడా మిగలకుండా ఖర్చుల పాలవుతూనే ఉంటారు. ఎందుకు ఈ ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి? పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు ఖాళీగా ఉద్యోగాలు లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. చదివించడం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుతారు పిల్లలు. కానీ వాడు ఉద్యోగ విషయంలో 1 మార్కు మిస్ అయిందనో, 2 మార్కులు మిస్ అయిందో, ఇంటర్వ్యూ 3rd రౌండ్లో పోయిందనో, ఇలా రకరకాలుగా సమస్యలు, కారణాలు చెప్తుంటారు పిల్లలు. ఆ 1 మార్కు, అర మార్కు, ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోవడం, చదువు బాగా చదువుకున్నా కూడా లక్షలు ఖర్చు పెట్టుకొని చదివించినా కూడా ఏం ఫలితం, ప్రయోజనం లేకుండా ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే వివాహాలు చేద్దామని తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా కూడా ఆ వివాహ సంబంధాలను కూడా కుదరకుండా పోవడం, దానికి తల్లిదండ్రులు ఎంతో బాధపడిపోవడం. మా పిల్లోడికి వివాహం జరగట్లేదండి, ఎన్నో సంబంధాలు చూసాం, మేము నచ్చినటువంటి సంబంధాలు వాళ్ళకు నచ్చట్లేదు, వాళ్ళకు నచ్చిన సంబంధాలు మాకు నచ్చట్లేదు, ఇలా ఏదో ఒక కారణంతోనే ఆ డిలే అవుతుందండి, మా పిల్లోడికి వివాహం చేయలేకపోతున్నామండి. మేము కొంతమందికి చేస్తున్నటువంటి వ్యాపారాలలో కూడా నష్టాలు వాటిల్తుంటాయి. వాళ్ళు ఎక్కడ ₹1 కూడా నష్టం లేకుండా వ్యాపారం చేద్దాం అనుకుంటే
అనూహ్యమైనటువంటి మార్పుల చేర్పుల ద్వారా నష్టాల పాలవుతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని కూడా ఒకసారి మనం మన జాతకాన్ని సరి చూసుకోగలిగితే చాలా మేలు జరుగుతుందండి. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడేది అవసరం లేదండి. నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి మేషరాశి, కుంభరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు తప్పకుండా అదృష్టవంతులు కాబోతున్నారు. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.